అక్కడ అన్నవరంలో డబ్బులు ఉన్న వాళ్ళని కానీ పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఏంటంటే కోటేశ్వర్లు కూడా అక్కడికి వెళ్ళి కుమారులు వివాహం కుమార్తెల వివాహం అక్కడ చేసుకుంటారు. దాన్ని అలుసుగా తీసుకుని అక్కడ అమాయకులైన మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ దగ్గర మధ్యలో దళారులు వచ్చి ఆ బ్రోకరేజీలతోటి పురోహితులకి ఇంతని మండపాలకి ఇంతని భజంత్రులకి ఇంతని ఎక్కువగా దోచేస్తారు, మోసపోతున్నారు. అది ఆలయానికి ఏమీ సంబంధం లేదు. దాంట్లో ఆలయానికి ₹1 కూడా వచ్చే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇది చెడ్డ మాత్రం ఆలయానికి వస్తుందని అక్కడ ఒక అధికారి ఈ ఆలయాలకి ఫిక్స్డ్గా కళ్యాణానికి ఇంత, మంత్ర పురోహితుడికి ఇంత, మా పూజా మండపానికి ఇంత, లేకపోతే భజంత్రులకి ఇంత అని నిర్ణయించారు. దాన్ని మీరు రాద్ధాంతం చేసి ఒక క్రమబద్ధం చేసాం. అక్కడ ఇవాళ బోర్డు పెట్టి ఎవరు కళ్యాణం చేయించుకోవాల్సిన పురోహితులకి ఎంత చెల్లించాలో, భజంత్రులకి ఎంత చెల్లించాలో, మండపాలకి ఎంత చెల్లించాలో అక్కడ బోర్డు పెట్టి ట్రాన్స్పరెంట్గా చేస్తూ ఉన్నాం. ఇవాళ గుళ్ళు కూలగొట్టిన దుర్మార్గుడిని మీరు వెనకేసుకొచ్చి మీరు కుట్రతోటి అక్కడ మీకు దైవం అంటే నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడికి దైవం అంటే నమ్మకం లేదు. మీరు దేవుడితో ఆడుకోవడానికైనా మీరు సిద్ధపడతారన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అది బూటు కాళ్ళతో కొబ్బరికాయ కొడతానికి వస్తాడు చంద్రబాబు నాయుడు. మీరు ముందు నుంచి ఏదో ఒక వాదనలో ఉన్నారు. ఇవాళ రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టింది ఎవరంటే ఒక కుట్ర చేసి దుర్మార్గంగా రాముడు తలకాయ నరికేసి దాన్ని రాద్ధాంతం చేసి బయటికి తీసుకొచ్చారు. ఎక్కడో కొండ మీద ఉంది, ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్తారు. ఒక పూజారి మాత్రం రోజు దీపం పెడతానికి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో అది అలుసుగా తీసుకుని ఎవరో విగ్రహాన్ని పాడు చేశారంటే పాడు చేసినోడు తెలియాలి. మీకు మీరు దాన్ని ప్రస్తావిస్తూ పదే చేస్తున్నారంటే అనుమానించవలసి వస్తుంది. ఇవాళ రథాన్ని కాల్చేశారన్నారు. కాల్చేవలసిన అవసరం ఎవరికి ఉంది? ప్రభుత్వం మీద దుమ్ము పోయటానికి, బురద చల్లటానికి, ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తున్న కార్యక్రమాలను ఏదో రకంగా మసకబార్చడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అది. దాన్ని మీరు పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి విజయవాడ నడిబొడ్డులో 40 గుళ్ళని నిర్దాక్షిణ్యంగా కోలగొట్టేసిన దాని గురించి ఎందుకు ప్రస్తావించారు మీరు? దుర్గమ్మ గుళ్ళో తంత్ర పూజలు, యంత్ర పూజలు, మంత్రగాళ్లతోటి పూజలు చేయించిన విషయం ఎందుకు మీరు ప్రస్తావించరు? ఎవరి కోసం ఈ తాంత్రిక పూజలు చేయించారు? ఏనాడైనా ఈనాడు పేపర్లో వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు 124 సార్లు బటన్ నొక్కారు. బటన్ నొక్కిన సొమ్మంతా కూడా సమర్థవంతంగా ప్రజలకి డీబీటీ ద్వారా పంపిస్తూ ఉన్నారు. ఇవాళ దేవాదాయ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఇవాళ ఎంత దేవుడు ఆస్తులను కాపాడడానికి ఒక చట్ట సవరణ చేసే చట్టాన్ని మార్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టితో ఆలోచన చేసి దేవుడి యొక్క ఆస్తులను కాపాడటం కోసం ఎంత సాహసం చేశారన్నదే మీరు ఎక్కడైనా చిన్న ప్రశంస కూడా లేదు మీకు. దేవుడు ఆస్తుల్ని కొల్లగొట్టేసాడు చంద్రబాబు నాయుడు హయాంలో. ఎక్కడుంటే అక్కడ మరి మీరు దేవుడు ఆస్తుల్ని మీరు మీ పేరు రాయించేసుకున్నారు. అన్నీ కూడా బయట పట్టుబట్టే అన్నీ కూడా చేస్తాయి, చట్టాలు కూడా బయట తీయగలుగుతాం. ఇవాళ దేవాదాయ ఏనాడైనా చంద్రబాబు నాయుడు ఒక అర్చక స్వామికి ఒక 10 రూపాయలు జీతం పెంచిన సందర్భం ఉందా? వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాశ్వత జీవితకాలంగా వాళ్ళు వంశపారంపర్య హక్కును కోరుకుంటా ఉన్నారు. ఏనాడైనా అర్చక స్వాముల గురించి మీరు ఆలోచించారా? అటువంటి వంశపారంపర్యంగా వచ్చే విధానాన్ని ప్రభుత్వం సమర్థించి ఆ కుటుంబానికి సంబంధించిన 16 సంవత్సరాలు నిండి దానికి తగిన పరీక్ష పాస్ అయి వస్తే ఆ కుటుంబ నేపథ్యంలో మరి కుటుంబ వారసత్వంగా ఆ పదవిని కొనసాగించే వెసులు కల్పించాం.
5,000 రూపాయలు జీతం తీసుకున్న అర్చక స్వాములకి 10,000 రూపాయలు అందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 10,000 తీసుకున్న వాళ్ళకి ఇవాళ వేలాది మందికి 15,625 రూపాయలు ఇచ్చాం. 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 1,621 దేవాలయాలకు మాత్రం ధూపదీప నైవేద్యం ఇస్తే ఇవాళ దగ్గర 5,000 నుంచి 6,000 మధ్యలో, అంటే ఇతవిధంగా ఎందుకు చెప్పలేదంటే నెంబర్ చెప్తలేదంటే ఇంకా ధూపదీప నైవేద్యాలు ఆలయాలు ఇంకా ఇస్తానే ఉన్నాం శాంక్షన్. దగ్గర 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాన్ని ఎక్స్టెండ్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఆలయం ఉండాలి, ఆలయంలో నిత్య పూజలు జరగాలి, ధూపదీప నైవేద్యం జరగాలి అని ఈ 5,000 రూపాయలు అర్చక స్వామికి పంపించి ధూపదీప నైవేద్యం కింద 2,000, అర్చక స్వామికి రెమ్యూనరేషన్ కింద 3,000 పంపిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలకు పైన దేవాదాయ ధర్మాదాయ చరిత్రలో లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1,400 కోట్లకు పైన ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. CGF ద్వారా దగ్గర 550 కోట్ల రూపాయలు CGF నుండి నిధులు ఇచ్చి నూతన దేవాలయాలు, పురాతన దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాలు, పునర్నిర్మాణం కార్యక్రమాలు, అనేక ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి గుడి లేని గ్రామం ఉండకూడదని 3,600 దేవాలయాల్ని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలు అక్కడ ఆలయం నిర్మాణం చేయడానికి ఆర్థిక సహకారం చేసి దాంట్లో 2 లక్షలతోటి మరి రిబేట్ తోటి, అంటే డిస్కౌంట్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా విగ్రహాలు కూడా వారికి అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. ఇవాళ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంత చిత్తశుద్ధిగా చేస్తూ ఉంటే కనకదుర్గమ్మ ఆలయం గురించి 70 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఒక ఆలయ డెవలప్మెంట్ కానీ ఎప్పుడు నిధులు ఇచ్చిన సందర్భం లేదు. అన్నీ కూడా ఆ గుడి ఆదాయంతో మీదే ఖర్చు పెట్టి డెవలప్ చేయడం అన్నది ఇంతకుముందు జరిగేది. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న విషయం గురించి చెప్తే 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని వర్కులు ఒక 15 కోట్ల రూపాయల వరకు కూడా వర్కులు జరిగినాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఆదేశం ఏం చెప్పారంటే, నేను పదవి దేవాదాయ ధర్మాదాయ శాఖ పదవి చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే దేవాలయాల్లో జరిగే అభివృద్ధి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం ముందు దూరదృష్టితోటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భక్తుల సంఖ్య పెరిగిన తర్వాత కూడా సౌకర్యాలు ఎలాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలన్న దాని మీద ఆలోచించి చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్తే దానికి మాస్టర్ ప్లాన్ చేయిస్తే మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిపుణులందరినీ సలహాలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి 3D 4D మొత్తం ఒక మోడల్ తయారు చేసి ఆలయ ప్రాంగణం అంతా కూడా మోడల్ తయారు చేసేలా ఉన్నాం. దాని మీద ముఖ్యమంత్రి గారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. చాలా విలువైన సలహాలు ఇచ్చారు. వాటిని అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇవాళ 225 కోట్ల రూపాయలు ఖర్చుతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు 55 కోట్లు మిగిలిన దాంతో కలుపుకుని ఒక 40 కోట్లు ప్రైవేటు భాగస్వామ్యంతో BOT కింద ఆటోమేషన్ కారు పార్కింగ్ సంబంధించి అన్నీ కలుపుకుని 225 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి. సింహాచలంలో 215 కోట్ల రూపాయలతోటి సాల మండపాలు కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, ఇంకా ఇతర అనేక గదుల నిర్మాణం కానీ, ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆయన దుర్గమ్మ గుడి